హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు అయితే మన ఛానల్లో గుత్తి వంకాయ కర్రీ, అది కూడా మసాలా స్టఫింగ్తో గుంటూరు స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ అండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి, ఎంత క్వాంటిటీలో వేయాలో ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్నాం. మనమైతే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నేను చూపించిన అంత క్వాంటిటీలో వేసుకోండి, సరిపోతుంది. సన్నగా స్లైస్ చేసి పెట్టుకున్న వెండు కొబ్బరి, ఇందులోకి హాఫ్ కప్పు ధనియాలు, హాఫ్ కప్పు కొద్దిగా అంటే సగం సగం కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, రెండు సమానంగా వేయాలండి. ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఇవైతే మెయిన్ అండి మనకి రెసిపీకి. వెల్లుల్లి రెబ్బల వల్ల మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇవైతే డ్రై రోస్ట్ కానివ్వాలండి, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కానివ్వాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇవనేది ఫ్లేవర్ బయటకు వచ్చేస్తుంది. మెల్లిగా పెట్టుకొని వేయించుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి తెల్ల నువ్వులు అయితే లాస్ట్లో వేసుకోవాలండి, లేకపోతే అవి మాడిపోతాయి. తెల్ల నువ్వులు వేసిన తర్వాతకి ఇందులోకి గుప్పెడంత కరివేపాకు. ఇదంతా డ్రై అయినాక చల్లారినాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి నేనైతే. ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ నేను ఇందులోకి అయితే ఇప్పుడే వేసుకోవాలండి ఉప్పు, కారం, కొద్దిగా ఉప్పు అంటే మన టేస్ట్ సరిపడా తీసుకోవాలండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం. నెక్స్ట్ ఇందులోకి మనం ఈ రెసిపీకి టేస్ట్ ఇచ్చేది ఇదేనండి, కొద్దిగా బెల్లం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మిక్సీ చేసి పౌడర్ చేసుకున్న తర్వాతకి నేనైతే వంకాయలు తీసుకొని అందులోకి స్టఫింగ్ పెట్టేసుకున్నానండి. మొత్తం స్టఫింగ్ చేసుకొని వంకాయలు రెడీగా పెట్టుకోవాలి. తర్వాతకి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి ఒక కప్పు ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఈ కర్రీలోకి. ఆయిల్ ఒక కప్పు. ఇది కొద్దిగా వేడవనిద్దాం. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి మనం ఈ కర్రీని. కొద్దిగా ఆవాలు కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాతకి ఇందులోకి కొద్దిగా జీలకర్ర అనేది మనం ఇందాక వేసుకున్నాం, కానీ ఇప్పుడు కూడా వేసుకోవాలి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా ఇంగువ వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. గుప్పెడంతా కరివేపాకు వేసుకొని అది వేగిన తర్వాతకి ఇందులోకి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒకటొకటిగా మెల్లిగా వేసుకోవాలి. ఇవైతే మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. వంకాయ ముక్కల్ని మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి. టైం పడుతుంది, కానీ టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఒకవైపు మగ్గిపోయినాయి. ఆ కలర్ వచ్చేంత వాటికి వేయించుకోవాలి. అది కూడా మెల్లిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వంకాయ ముక్కలు ఉడికేంత వరకు సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి స్టవ్. మళ్ళీ నేను తిప్పేస్తున్నానండి ఈ వంకాయ ముక్కల్ని. ఫస్ట్ ఒకవైపు కాల్చుకున్నాం కదా, నెక్స్ట్ ఒకవైపు కూడా కాలిన తర్వాతకి మనం వంకాయలు మెల్లిగా కలుపుకోవాలండి, లేకపోతే అవి విడివిడిగా అయిపోతాయి. చూడండి, మనకి మెత్తగా ఉడికిపోయాయి వంకాయలు. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, దాన్ని మిగిలిన మిశ్రమం అంతా ఇందులో వేసేస్తున్నాను నేను. మెల్లిగా కలుపుకోవాలి వంకాయల్ని, విడివిడిగా అవ్వకుండా మెల్లిగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉంచి తీసుకుంటే గుమ్మగుమ్మలాడే మన వంకాయ మసాలా కర్రీ రెడీ. ఇదైతే గుంటూరు స్పెషల్ అంటండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఒక 5 నిమిషాలు అట్లా ఉంచి స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేసిన తర్వాతకి మనం వేడి గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. చూడండి, మొత్తం మనకి గుత్తి వంకాయ అలానే ఉండాలి, కొద్దిగా కూడా ముక్క అటు ఇటు పోకుండా ఉండాలి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నా. చూడండి, నాకైతే వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. అందులోకి గుత్తి వంకాయ కర్రీ అంటే చాలా బాగుంది. టేస్ట్ చెప్పలేనంత బాగుందండి. వేడిగా వంకాయ అట్లా ఒక వంకాయ అంతా ఇట్లా నోట్లో పెట్టుకుంటే సూపర్ ఉంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.